నిజంగా. సో మనకేంటంటే మా చాప్టర్ హోల్డింగ్ కంపెనీస్, చాప్టర్ నేమ్ ఏంటంటే హోల్డింగ్ కంపెనీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం అసలు హోల్డింగ్ కంపెనీస్ అంటే ఏంటి అనేటువంటి ముందుగా తెలుసుకుందామా. హోల్డింగ్ కంపెనీతో పాటు ఇందులో మనకేంటంటే ఇంకొక కంపెనీ కూడా వస్తున్నాను, అది ఏంటి అంటే సబ్సిడరీ కంపెనీ. ఈ రెండు కంబైన్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఏంటంటే అసలు హోల్డింగ్ అంటే ఏంటి, సబ్సిడరీ అంటే ఏంటి అనేటువంటిది ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే రైట్, చూద్దాం. ఓకే, సో చూడండి. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ లిమిటెడ్, వై లిమిటెడ్ రెండు కంపెనీస్ ఉన్నాయి. ఇందులో ఇప్పుడు హోల్డింగ్ ఏది, సబ్సిడరీ ఏది ఇంకా ఇప్పుడు మనకేం తెలియదు. సో ఇప్పుడు చూద్దాం. సో ఏది సబ్సిడరీ, ఏది హోల్డింగ్ అనేటువంటి చూద్దాం. ఎక్స్ లిమిటెడ్ వచ్చేసి మా వై లిమిటెడ్లో మోర్ దాన్ 50% షేర్స్, మోర్ దాన్ 50% లేదా మినిమం 51%, మోర్ దాన్ 50% లేదా మినిమం ఎంత 51% షేర్స్ గాన పర్చేస్ చేస్తే, సో ఎక్స్ లిమిటెడ్ బాట్ 51% షేర్ ఇన్ వై లిమిటెడ్లో పర్చేస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎక్స్ లిమిటెడ్ హోల్డింగ్ కంపెనీ అవుతుంది, వై లిమిటెడ్ సబ్సిడియరీ కంపెనీ అవుతుంది. హోల్డింగ్ కంపెనీ ఏదవుతుందంటే ఎక్స్ లిమిటెడ్, వై లిమిటెడ్ వచ్చి సబ్సిడరీ కంపెనీ అవుతుంది. ఇక్కడ మనకు హోల్డింగ్ కంపెనీ 51% షేర్స్ పర్చేస్ చేసిన తర్వాత కంట్రోలింగ్ అంటే మేనేజ్మెంట్ కంట్రోల్ అనేటువంటి ఎవరి చేతిలోకి వెళ్తుంది అని అంటే హోల్డింగ్ కంపెనీ చేతిలోకి రావడం జరుగుతుంది. సో ఏ కంపెనీకి సంబంధించింది, సబ్సిడరీ కంపెనీ, అదే వై కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అంతా కూడా వీళ్ళ చేతుల్లోకి రావడం జరుగుతుంది. మొత్తం ఇంకా వీళ్ళకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వీళ్ళే నడిపిస్తారు. సార్ మరి అంతకుముందు మనం అమాల్గమేషన్ చాప్టర్లో ఇలాంటివి చూసాం కదా, మరి అక్కడికి ఇక్కడికి ఏంటి తేడా అంటే సింపుల్. అమాల్గమేషన్స్లో అక్కడ ఏమవుతుందంటే పూర్తిగా ఒక కంపెనీకి సంబంధించిన పూర్తి మెజారిటీ అంటే 100% షేర్స్ తీసేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఛాన్సెస్ ఇంకొక కంపెనీ ఎగ్జిస్టెన్స్లో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ. అంటే సెల్లింగ్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ సెల్లింగ్ కంపెనీ దాని యొక్క ఎగ్జిస్టెన్స్ అనేటువంటి కోల్పోతుంది. దేంట్లో అంటే అమాల్గమేషన్స్ చాప్టర్లో. కానీ ఇక్కడ ఏంటంటే ఎగ్జిస్టెన్స్ కోల్పోదమ్మా, ఎగ్జిస్టెన్స్ అలానే ఉంటుంది. వై లిమిటెడ్ దాని యొక్క పేరుతోనే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ మాత్రం ఎవరి చేతిలో ఉంటుందంటే హోల్డింగ్ కంపెనీ ఎక్స్ లిమిటెడ్ చేతిలో ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్. వాల్మార్ట్ ఏం చేసిందంటే, వాల్మార్ట్ వచ్చేసి యూఎస్ కంపెనీ వాల్మార్ట్ వచ్చి యూఎస్ఏ కంపెనీ. వాల్మార్ట్ వచ్చి ఫ్లిప్కార్ట్ని పర్చేస్ చేయడం జరిగింది. అంటే ఫ్లిప్కార్ట్లో షేర్స్ అనేటువంటి పర్చేస్ చేస్తున్నారు. దగ్గర 80% షేర్స్ని తీసుకోవడం జరిగింది. ఎవరు అంటే వాల్మార్ట్. సో ఇప్పుడు అక్కడ ఏంటి, ఫ్లిప్కార్ట్ పేరు మార్చుకోవాలి కదా, వాల్మార్ట్ అని మార్చుకోలేదు, ఫ్లిప్కార్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే వాల్మార్ట్ ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ అవుతుంది, ఫ్లిప్కార్ట్ ఏమవుతుందంటే సబ్సిడరీ కంపెనీ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది హోల్డింగ్, సబ్సిడరీ. మనకు యాక్చువల్గా డిగ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు క్వశ్చన్ ఏం అడుగుతారు ఫస్ట్ అది తెలుసుకుందాం. డిగ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు క్వశ్చన్ ఏం అడుగుతారంటే, ప్రిపేర్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. ప్రిపేర్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అంటమ్మా.
సో కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటంటే కంబైన్డ్ బ్యాలెన్స్ షీట్ అనే అర్థం. అంటే ఎక్స్ లిమిటెడ్ది వై లిమిటెడ్ది రిలేటెడ్గా ఎక్స్ లిమిటెడ్ వై లిమిటెడ్ యొక్క లయబిలిటీస్ అసెట్స్ కంబైన్డ్ చేసి ఒక బ్యాలెన్స్ షీట్ అనేటువంటి ప్రిపేర్ చేయమంటాడు. సో ఎక్స్ లిమిటెడ్ వై లిమిటెడ్ కంబైన్డ్ చేసి ఒక బ్యాలెన్స్ షీట్ అనేటువంటి ప్రిపేర్ చేయమని చెప్పి చెప్తాడు అన్న. ఓకేనా, ఎక్స్ లిమిటెడ్ వై లిమిటెడ్ రెండు కంబైన్ చేసి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమంటాడు. సో ఇప్పుడు అక్కడ దాన్నే మనం ఏమంటామంటే కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అని పిలవడం జరుగుతుంది. ఇది మనకు అడిగేటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్. ఇందులో ఈ ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ ఏదైతే మనకి ఎస్వి యూనివర్సిటీలో ఉందో వాళ్ళ యొక్క సిలబస్ ప్రకారంగా, అంటే మన డిగ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ ఏంటి ఎలా ఉన్నాయి అంటే ఇందులో ప్రతి ఎక్కువగా ఇవ్వలేదమ్మా, కొంత కన్స్ట్రైంట్గా ఇచ్చాడు. అంటే కొద్దిగా లిమిట్లోనే మనకు సిలబస్ ఉంది. ఆ సిలబస్ ప్రకారంగా మనం ఏదేది ప్రిపేర్ చేయాలి, సో కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడానికి యాజ్ పర్ ఎస్వి యూనివర్సిటీ సిలబస్ ప్రకారం ఏదైతే ఇవ్వబడిందో అవే మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే, మరి ఇప్పుడు కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి అని అంటే మనకు ఏమేం పాయింట్స్ కావాలి అనేటువంటి మనం ఒక్కసారి చెక్ చేద్దాం. For preparation of consolidated balance sheet, consolidated balance sheet ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సినటువంటి పాయింట్స్ ఏమేమి ప్రిపేర్ చేయాలి అని అంటే ఫస్ట్ పాయింట్ హోల్డింగ్ అండ్ మైనారిటీ రేషియో. ఫస్ట్ వన్ ఏంటంటే హోల్డింగ్ అండ్ మైనారిటీ రేషియో. ఇది మనం ఫస్ట్ తీసుకోవాలి. ఏంటి దీని పరిస్థితి ఏంటి అనేటువంటి ముందు గమనిద్దాం. హోల్డింగ్ అంటే మీకు తెలుసు, హోల్డింగ్ కంపెనీ. మరి మైనారిటీ అంటే ఏంటి అనేటువంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఇందాక ఎక్స్ లిమిటెడ్ వచ్చేసి వై లిమిటెడ్లో 51% పోర్షన్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది అని అన్నాను కదా. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ పెట్టుకొని తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వై లిమిటెడ్ ఉందమ్మా. వై లిమిటెడ్ యొక్క షేర్స్ మొత్తము 10,000 షేర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మొత్తము అంటే 10,000 షేర్స్ ఉన్నాయి. ఇందులో హోల్డింగ్ కంపెనీ ఎక్స్ లిమిటెడ్ ఏం చేసిందంటే ఒక 60% అంటే 6,000 షేర్స్ పర్చేస్ చేయడం జరిగింది. 60% అంటే 6,000 షేర్స్ పర్చేస్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ఇంకెంత ఉంటుంది అక్కడ 40% పోర్షన్ అంటే 4,000 షేర్స్ ఉంటుంది కదా. ఆ 4,000 షేర్స్ వేరే వాళ్ళు తీసుకుంటారు. అదర్స్ అంటే ఎవరైనా కావచ్చు, అంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, వేరే బ్యాంక్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా కావచ్చు. వేరే వాళ్ళు ఎవరో తీసుకున్నారు, అది మనకు తెలియదు, మనకు అవసరం లేదు. ఆ మిగిలిన పోర్షను 40% పోర్షన్ అంటే 4,000 షేర్స్ ఉన్నాయి. ఈ 4,000 షేర్స్ ఏదైతే వేరే వాళ్ళు తీసుకుంటారో ఆ పోర్షన్ అంటే ఇక్కడ 40% పోర్షన్ ఉంది చూసారా, దీన్ని మనం ఏమంటాము అంటే మైనారిటీ అని పిలవడం జరుగుతుంది. దీన్నే మైనారిటీ అని పిలవడం జరుగుతుంది. సో ఇది హోల్డింగ్ వచ్చేసి ఇక్కడ 60% పోర్షన్ ఉంది. మైనారిటీ పోర్షన్ ఎంత ఉందంటే 40% పోర్షన్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు దీని ప్రకారంగా రేషియో ఎంత అంటే సింపుల్గా 6:4 రేషియో 6:4. ఎలా చేశాను, 6 zeros 3 zeros క్యాన్సిలేషన్ చేశాను. దీన్ని ఇంకా 3:2 కూడా రాసుకోవచ్చు, 3:2గా కూడా రాసుకోవచ్చు. ఇది హోల్డింగ్ అండ్ మైనారిటీ రేషియో ఉంటాయి. అర్థమైంది కదా, హోల్డింగ్ మైనారిటీ రేషియో. ఓకే, జస్ట్ రాసుకుంటారా ఫాస్ట్గా, కొద్దిగా స్పీడ్గా రాసేసేయండి. రాసుకో ఓకే. ఓకే రైట్ నాన్న. నెక్స్ట్ మా హోల్డింగ్ మైనారిటీ రేషియో అయిన తర్వాత
నెక్స్ట్ కనుక్కోవాల్సినటువంటి పార్ట్ ఏంటి అనేటువంటి చూద్దామమ్మా. సో నెక్స్ట్ పార్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే అమ్మా, క్యాపిటల్ ప్రాఫిట్, నెక్స్ట్ దాని తర్వాత రెవెన్యూ ప్రాఫిట్. క్యాపిటల్ ప్రాఫిట్, దాని తర్వాత ఏంటంటే రెవెన్యూ ప్రాఫిట్ కనుక్కోవాలి. క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్ అంటే ఏంటి అనేటువంటి ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. క్యాపిటల్ ప్రాఫిట్ అంటే ఏంటంటే బిఫోర్ అక్విజిషన్ ఆఫ్ షేర్స్, ప్రాఫిట్ బిఫోర్ అక్విజిషన్ ఆఫ్ షేర్స్ బై holding company in subsidiary company. Profit before acquisition of shares by holding company in subsidiary company. ఇది profit after acquisition of shares. అంటే దీని అర్థం ఏంటంటే మనకు జనరల్గా బ్యాలెన్స్ షీట్ ఇస్తాడమ్మా. జనరల్గా హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్, సబ్సిడరీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ రెండు ప్రొవైడ్ చేస్తాడు. రెండు ప్రొవైడ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్లో మనకు జనరల్ రిజర్వ్ అని, ప్రాఫిట్ అండ్ లాస్ అని, సెక్యూరిటీస్ ప్రీమియం అని, రిజర్వ్ ఫండ్ అని, ఇట్లా కొన్ని ఉంటాయి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి రిలేటెడ్గా మనం లయబిలిటీ సైడ్లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకుంటాం, గుర్తుంది కదా. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఏవేవైతే వస్తాయో అవి మనకేంటంటే హోల్డింగ్ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ఇచ్చినప్పుడు అందులో ఇచ్చుంటారు, అందులో ఇవ్వబడి ఉంటుందన్నమాట. అక్కడ మనకేంటంటే అవన్నీ ఇచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఏమని చెప్తాడంటే ఈ విధంగా చెప్తాడు, ఆన్ ద డేట్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ షేర్ బై హోల్డింగ్ కంపెనీ ద సబ్సిడరీ కంపెనీస్ ప్రాఫిట్ వాల్యూ ఈజ్ ₹10,000 అని అంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఉందమ్మా. బ్యాలెన్స్ షీట్లో సబ్సిడరీ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ వాల్యూ సపోజ్ ₹1,00,000 ఉంది. సో ఇది ఏ డేట్కి అంటే 31 మార్చ్ 2020 అనుకున్నాం. 31 మార్చ్ 2020 అనుకున్నాం. ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ ఏం చేసిందంటే వీళ్ళ దాంట్లో అంటే సబ్సిడరీ కంపెనీలో షేర్స్ ఎప్పుడు పర్చేస్ చేస్తుంటారంటే ఎగ్జాంపుల్గా 1 అక్టోబర్లో పర్చేస్ చేశారనుకుందాం. 1 అక్టోబర్ 2019లో పర్చేస్ చేయడం జరిగింది అనుకుందాం. సో పర్చేస్ చేసిన డేట్ వచ్చేసి 1 అక్టోబర్ 2019. మనకు ప్రాబ్లంలో ఏం చెప్తాడంటే ఈ విధంగా చెప్తాడు, ఈ డేట్ ఇచ్చి ఈ డేట్లో పర్చేస్ చేయడం జరిగింది, ఈ డేట్స్లో సబ్సిడరీ కంపెనీకి ప్రాఫిట్ వాల్యూ వచ్చి ₹30,000 ఉంది అని అంటాడు. ఈ డేట్లో యాక్చువల్గా ఈ డేట్లో ఎవరు ఏం పర్చేస్ చేయడం జరిగిందంటే షేర్స్ని ఎవరు కొన్నారు? హోల్డింగ్ కంపెనీ పర్చేస్ చేసింది. ఎవరి దగ్గర నుంచి? సబ్సిడరీ కంపెనీ నుంచి ఈ డేట్కి పర్చేస్ చేయడం జరిగింది. అక్కడ తర్వాత ఏమైందంటే ఆ డేట్కి ₹30,000 ప్రాఫిట్ అనేటువంటి సబ్సిడరీ కంపెనీకి ఉంది అని అంటాడు. అంటే వాళ్ళు పర్చేస్ చేసినటువంటి డేట్ కన్నా ముందే ఈ ప్రాఫిట్ అనేటువంటి జనరేట్ అయింది. చూడండి, వాళ్ళు పర్చేస్ చేసినటువంటి డేట్ కన్నా ముందే ప్రాఫిట్ అనేటువంటి జనరేట్ అయ్యింది. ఎంత జనరేట్ అయ్యిందంటే ₹30,000 జనరేట్ అయిందమ్మా. ఎంత జనరేట్ అయింది? 30,000. అంటే దాని అర్థం ఈ ₹30,000 ఎప్పుడు జనరేట్ అయింది? వాళ్ళు పర్చేస్ చేయడానికి ముందే. ఎవరు పర్చేస్ చేయడానికి ముందే? హోల్డింగ్ కంపెనీ షేర్స్ని పర్చేస్ చేయడానికి ముందే జనరేట్ అయింది కదా. సో ఈ ₹30,000 ఏమవుతుందంటే క్యాపిటల్ ప్రాఫిట్ అవుతుందమ్మా. పర్చేస్ చేసిన తర్వాత ఏదైతే జనరేట్ అయ్యింటుందో దాన్ని ఏమంటామంటే రెవెన్యూ ప్రాఫిట్ అంటాం. ఓకే, సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సంవత్సరం ఎండింగ్కి టోటల్గా ఎంత ప్రాఫిట్ ఉందంటే 1 lakh ఉంది. టోటల్గా 1 lakh ప్రాఫిట్ ఉంది. ఇప్పుడు ఈ డేట్లో హోల్డింగ్ కంపెనీ షేర్స్ని పర్చేస్ చేయడం జరిగింది సబ్సిడరీ కంపెనీ నుంచి.
ఆ డేట్కి ఎంత ఉందంటే షేర్స్, ఎంత ఉందంటే ప్రాఫిట్ వాల్యూ, ఆల్రెడీ 30,000 రూపీస్ ప్రాఫిట్ వాల్యూ ఉంది అక్కడ. అంటే ఈ 30,000 ఎప్పుడు జనరేట్ అయి ఉంటుందంటే 1st April 2019 నుంచి 1st October 2019 పీరియడ్, అంటే ఈ టైంలో, ఈ 6 months పీరియడ్లో వాళ్ళకి ఎంత ప్రాఫిట్ జనరేట్ అయిందంటే 30,000 రూపాయలు జనరేట్ అవుతుంది. అంటే ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ నుంచి ఈ డేట్ లోపు వాళ్ళకి ఎంత జనరేట్ అయిందో 30,000 రూపాయలు జనరేట్ అవుతుంది. ఇప్పుడు తర్వాత 1st October 2019 నుంచి 1st October 2019 నుంచి 31st March 2020 అంటే ఇయర్ ఎండింగ్ వరకు రిమైనింగ్ ప్రాఫిట్ జనరేట్ అయింది. రిమైనింగ్ ప్రాఫిట్ ఎంత అంటే 70,000 జనరేట్ అయింది. సో ఇప్పుడు ఈ 30,000 ఏమవుతుందంటే క్యాపిటల్ ప్రాఫిట్ అవుతుంది. ఈ 70,000 ఏమవుతుందంటే రెవెన్యూ ప్రాఫిట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇది క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్ అంటే. అండ్ ఇది చేసిన తర్వాత ఇంకా మనం చేయాల్సినటువంటి ఇంకొక పని ఏంటంటే, ఫస్ట్ ఈ క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్ కనుక్కునేస్తాం. నేను మీకు ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఇచ్చే క్వశ్చన్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ కొన్ని సిచ్యువేషన్స్ కూడా నేను మీకు ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వర్కింగ్ నోట్ క్యాలిక్యులేషన్ పార్ట్లో నేను మీకు చెప్తాను. సో ఏ ఏ సందర్భాల్లో మనకు క్యాపిటల్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటాం, రెవెన్యూ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటాం, క్వశ్చన్ అడిగేదాని విధానం బట్టి ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఈ విధంగా చెప్పకపోవచ్చు, ఏ విధంగా 30,000 రూపాయలు ఉందని చెప్పలేకపోవచ్చు. ఇంకొకసారి ఏంటంటే ప్రాఫిట్ ఇచ్చేసి డేట్, ఈ డేట్ వచ్చేసి బిగినింగ్ డేటే అయి ఉండొచ్చు, అంటే ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్లోనే వాడు పర్చేస్ చేసి ఉండొచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లోనే పర్చేస్ చేసి ఉండొచ్చు. అప్పుడు మనం ప్రాఫిట్ని రెవెన్యూ ప్రాఫిట్గా తీసుకోవాలన్నా లేదంటే క్యాపిటల్ ప్రాఫిట్గా తీసుకోవాలన్నా ఆ విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, అది కూడా చూద్దాం. సో ఇప్పటివరకు ఇది అర్థమైందా, క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో కూడా ఈ క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్లో కూడా, ఈ క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్లో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్లో కూడా 2 పోర్షన్లు కలిసి ఉంటాయి నాన్న. 2 పోర్షన్లు కలిసి ఉంటాయి. ఆ 2 పోర్షన్లు ఏంటంటే, ఒకటి హోల్డింగ్ కంపెనీకి సంబంధించినటువంటి పోర్షను, ఇంకొకటి మైనారిటీ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి పోర్షన్. క్యాపిటల్ ప్రాఫిట్ వచ్చింది, క్యాపిటల్ ప్రాఫిట్లో కూడా మనకు 2 పోర్షన్లు కలిసి ఉండే అవకాశం ఉంది. ఒకటి హోల్డింగ్ కంపెనీ యొక్క పోర్షన్ కలిసి ఉంటుంది, ఇంకొకటి మైనారిటీ ఇంట్రెస్ట్ యొక్క పోర్షన్ కలిసి ఉంటుంది. ఇప్పుడు రేషియో ఇందాక 6,000 4,000 అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్, క్యాపిటల్ ప్రాఫిట్ 30,000 ఉందనుకుందాం. 30,000 రూపాయలు క్యాపిటల్ ప్రాఫిట్ ఉందనుకుందాం. ఇందులో 2 భాగాలు చేయాలి మళ్ళీ మనం. 2 భాగాలు ఏంటంటే, ఒకటి హోల్డింగ్ కంపెనీకి, ఇంకొకటి మైనారిటీ ఇంట్రెస్ట్. సో 3:2 రేషియో. 5 అంటే 6,000, 18,000 12,000. సో 18,000 12,000 ఇలా మళ్ళీ డివైడ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా రేషియో మైనారిటీ, హోల్డింగ్ మైనారిటీ ఇంట్రెస్ట్ రేషియో ఉంది కదా, క్యాల్కులేషన్ తీసుకోవాలి. సో అదేవిధంగా రెవెన్యూ ప్రాఫిట్ ఇంటికి క్లాస్ ఉంది, చెప్తాను నేను, ప్రాబ్లం చెప్తా వినవా, నీ ఇష్టం, రికార్డ్ చేసి పెడతాను. రికార్డ్ చేసి పెడతాను, మళ్ళీ చూసుకో. ఓకే, సో రెవెన్యూ ప్రాఫిట్ రెవెన్యూ ప్రాఫిట్లో కూడా 2 పోర్షన్లు ఉంటాయి. సో కంపల్సరీ అంటే ప్రాబ్లంలో వాడు చెప్తాడు ఏమనేసి, ఇంత పోర్షన్ హోల్డింగ్ కంపెనీలు ఉంది, ఇంత పోర్షన్ మైనారిటీ ఉందనేసి. ఒకవేళ అలా చెప్పకపోతే పూర్తిగా హోల్డింగే అనుకోండి, 100% కూడా హోల్డింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంటాయి. అప్పుడు మనం సపరేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఎటువంటి మైనారిటీ ఇంట్రెస్ట్ లేకపోతే, మైనారిటీ ఇంట్రెస్ట్ ఏది లేకపోతే మనం చేయాల్సిన అవసరం లేదు. మైనారిటీ కూడా అందులో ఉంటేనే మనం దాన్ని ఏం చేయాలంటే సపరేట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు రెవెన్యూలో కూడా హోల్డింగ్ పోర్షన్ సపరేట్ చేయాలి, అదేవిధంగా మైనారిటీ పోర్షన్ కూడా సపరేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అర్థమైంది కదా ఇక్కడ. సో క్యాపిటల్ ప్రాఫిట్లో ఏవేవి తీసుకోవాలి అంటే ఇక్కడ నేను రాస్తున్నాను. సో జస్ట్ ఓకే అక్కడ రాస్తాను ఏవేవి రావచ్చు. క్యాపిటల్ ప్రాఫిట్లో తీసుకునేటప్పుడు మనం ఏవేవి ప్లస్ చేసుకోవాలి అని అంటే, జనరల్ రిజర్వ్, P&L అకౌంటు, రిజర్వ్ ఫండ్,
రిజర్వ్ ఫండ్, తర్వాత సెక్యూరిటీస్ ప్రీమియం, ఎక్సెట్రా. సో మోస్ట్లీ ఇవి. సో జనరల్ రిజర్వ్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, రిజర్వ్ ఫండ్ కానీ, సెక్యూరిటీస్ ప్రీమియం కానీ, సో మోస్ట్లీ ఇవి మనకు ఈ క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్ కనుక్కునేటప్పుడు ఇవి ప్రాబ్లంలో ఉంటాయి, మనకు లయబిలిటీస్లో ఉంటాయి. అవన్నీ ఏం చేయాలంటే యాడ్ చేసుకోవాలి. అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకు టోటల్ ప్రాఫిట్ వస్తుంది. ఆ టోటల్ ప్రాఫిట్లో నుంచి క్యాపిటల్ ప్రాఫిట్ పార్ట్ ఎంత, రెవెన్యూ ప్రాఫిట్ పార్ట్ ఎంత అనేటువంటి మనం డివైడ్ చేయాల్సి వస్తుందన్న. అంటే అక్కడ టోటల్ ప్రాఫిట్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 lakh చెప్పిన, 1 lakh ఉంది, టోటల్ ప్రాఫిట్ 1 lakh ఉంది. అందులో మనం ఏం చేయాలంటే దీని పోర్షన్ కనుక్కోవడానికి మళ్ళీ మనం సపరేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ ప్రాఫిట్ కనుక్కునేటప్పుడు ఏమేమి యాడ్లోకి తీసుకోవాలి, ఏదేది యాడ్లోకి తీసుకోవాలి అని అంటే మనం యాడ్ చేసుకోవాల్సినటువంటి ఏవేవంటే ఇక్కడ ఇచ్చినటువంటి జనరల్ రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రిజర్వ్ ఫండ్, సెక్యూరిటీస్ ప్రీమియం, ఇది మనం ఏం చేయాలంటే యాడ్ చేసుకోవాలి. వన్స్ అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత టోటల్ ప్రాఫిట్ అవుతుంది. ఆ టోటల్ ప్రాఫిట్లో నుంచి మళ్ళీ 2 పార్ట్లు, క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్. రైట్. నెక్స్ట్ మా క్యాల్కులేషన్ పార్ట్ ఏంటంటే మా 4th క్యాల్కులేషన్ పార్ట్గా తీసుకోండి. అదేంటంటే మనకు క్యాల్కులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కంట్రోల్. అది ఎయిదర్ గుడ్ విల్ అన్నా ఉంటుంది లేదా క్యాపిటల్ రిజర్వ్ అన్నా ఉంటుంది. సో క్యాల్కులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కంట్రోల్ అది ఎయిదర్ గుడ్ విల్ అన్నా ఉంటుంది లేదా క్యాపిటల్ రిజర్వ్ అన్నా ఉంటుంది. సో దీని గురించి కొద్దిగా కొన్ని పాయింట్స్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పేరులోనే ఉంది కాస్ట్ ఆఫ్ కంట్రోల్. వినండి, కాస్ట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే కన్నా ఇప్పుడు మనకు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కదా, ఎవరు హోల్డింగ్ కంపెనీ ఏం చేస్తుంది, సబ్సిడరీ కంపెనీలో షేర్స్ పర్చేస్ చేయడం జరుగుతుంది. హోల్డింగ్ కంపెనీ వచ్చి సబ్సిడరీ కంపెనీలో షేర్స్ అనేటువంటి పర్చేస్ చేయడం జరుగుతుంది. పర్చేస్ చేస్తున్నారు కదా, వీళ్ళు పర్చేస్ చేసినప్పుడు వీళ్ళు కొంత అమౌంట్ అనేటువంటి వాళ్ళకి పే చేయాలి. అలా పే చేసిన తర్వాత వీళ్ళకు వాళ్ళ నుంచి ప్రాఫిట్స్ వస్తాయి, అదేవిధంగా షేర్స్ వస్తాయి. వీళ్ళు కొంత అమౌంట్ పే చేస్తున్నారు. పే చేసిన తర్వాత వీళ్ళకు ఎవరికి హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి పే చేస్తుంది. ఎట్లా పే చేస్తుందంటే షేర్స్ పర్చేస్ చేయడానికి 60% పోర్షన్ షేర్స్ పర్చేస్ చేయడానికి వీళ్ళు అమౌంట్ అనేటువంటి పే చేస్తారు. అమౌంట్ పే చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే హోల్డింగ్ కంపెనీకి సబ్సిడరీ కంపెనీ నుంచి షేర్స్ వస్తాయి. సబ్సిడరీ కంపెనీ యొక్క షేర్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇందాక మనం మాట్లాడినట్టుగా క్యాపిటల్ ప్రాఫిట్ వస్తుంది, అదేవిధంగా రెవెన్యూ ప్రాఫిట్ పోర్షన్ వస్తుంది. ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చిన తర్వాత ఫైనలైజ్డ్గా వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ ఎక్కువగా ఉందా, వాళ్ళకు వచ్చినటువంటి అమౌంట్ ఎక్కువగా ఉందా, అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి వాల్యూ ఎక్కువగా ఉందా, లేదంటే సబ్సిడరీ కంపెనీ నుంచి వీళ్ళకు వచ్చినటువంటి వాల్యూ ఎక్కువగా ఉందా. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు పే చేసిన అమౌంట్ అనేటువంటిది ఎక్కువగా ఉందనుకో, అప్పుడు దాన్ని గుడ్ విల్ అంటాం. వీళ్ళు 10 లక్షలు పే చేశారు అనుకుందాం ఇన్వెస్ట్మెంట్, అంటే షేర్స్ పర్చేస్ చేయడానికి 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. వాళ్ళ నుంచి అంటే సబ్సిడరీ కంపెనీ నుంచి వాళ్ళకు ఒక 8 లక్షల వర్త్ రావడం జరిగింది అనుకున్నాం. ఎంత? 8 lakhs వర్త్ అనేటువంటి వాళ్ళకి రిటర్న్గా వచ్చింది అనుకున్నాం. వాళ్ళు సొంతమైంది అనుకుందాం. ఎక్సెస్గా 2 లక్షలు కట్టినట్టే కదా, ఆ ఎక్సెస్ 2 lakhs ఏదైతే ఉంటుందో అది గుడ్ విల్ అవుతుంది. ఇది మనం అమాల్గమేషన్లో కూడా చూసినాం. ఏంటి వచ్చిన అసెట్స్ లయబిలిటీస్ డిఫరెన్షియేషన్ మనకేమైంది అంటే గుడ్ విల్ అయింది. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్, వీళ్ళు పే చేసిన అమౌంట్ వీళ్ళకి వచ్చినటువంటి వర్త్ ఏదైతే ఉంటుందో ఆ రెండింటి యొక్క డిఫరెన్షియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని గుడ్ విల్ క్యాపిటల్ రిజర్వ్గా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు 8 lakhs పెట్టారు ఇన్వెస్ట్మెంట్, ఎంత? 8 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అండ్ వీళ్ళకి వచ్చినటువంటి వాల్యూ వర్త్ మొత్తం 10 lakhs ఉందనుకున్నాం. వీళ్ళకి వచ్చినటువంటి వర్త్ అంటే టోటల్ వర్త్
ఎంత ఉందంటే ఒక 10 lakhs ఉంది అనుకున్నాం. అంటే వీళ్ళు పెట్టిన ఖర్చు ఏమో 8 లక్షలు, వీళ్ళకి వచ్చిన వర్తీనెస్ ఏమో 10 lakhs. అంటే 2 lakhs ఎక్సెస్గా వచ్చింది కదా, ఆ 2 lakhs ఏమవుతుందంటే వీళ్ళకి క్యాపిటల్ రిజర్వ్ అవుతుంది. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేటువంటి ఒక ఫార్మాట్, ఒక చిన్న ప్రొఫార్మా చెప్తాను, నోట్ చేసేస్తాను. ఓకే, చూడమ్మా, ఇక్కడ అమౌంట్ పెయిడ్ ఫర్ పర్చేజ్ ఆఫ్ షేర్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంత అమౌంట్ అనేసి ఇన్వెస్ట్మెంట్ పెడతారమ్మా. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవాలి. అది మనకు హోల్డింగ్ కంపెనీ యొక్క అసెట్స్ వైపు వచ్చి ఉంటుంది. హోల్డింగ్ కంపెనీ యొక్క అసెట్స్లో ఉంటుందన్నమాట. పర్లేదు, హోల్డింగ్ కంపెనీ యొక్క అసెట్స్ ఏదైతే ఉంటుందో అందులో ఈ వాల్యూ ఉంటుందమ్మా. తర్వాత ప్లస్ హోల్డింగ్ కంపెనీ పోర్షన్ ఆఫ్ క్యాపిటల్ లాస్ ఫ్రమ్ సబ్సిడరీ కంపెనీ. మనం ఇందాక క్యాపిటల్ ప్రాఫిట్ గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ క్యాపిటల్ లాస్ ఉందనుకున్నాం అంటే హోల్డింగ్ సబ్సిడరీ కంపెనీకి లాస్ ఉందనుకున్నాం. లాస్ ఉన్నప్పుడు ఆ లాస్లో క్యాపిటల్ లాస్ ఏదైతే ఉంటుందో ఆ క్యాపిటల్ లాస్లో హోల్డింగ్ కంపెనీ యొక్క పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ దాన్ని తీసుకోవాలి. తర్వాత అందులో నుంచి మనం మైనస్ చేయాల్సినటువంటి ఏంటి అంటే ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్స్ పర్చేజ్డ్ ఇన్ సబ్సిడరీ కంపెనీ. సబ్సిడరీ కంపెనీలో వీళ్ళు ఏదైతే పర్చేస్ చేస్తున్నారో షేర్స్ ఏదైతే పర్చేస్ చేస్తుంటారో దాని యొక్క ఫేస్ వాల్యూ, దీనికి చిన్న డిఫరెన్షియేషన్ ఉంది.
ఈ పాయింట్కి చిన్న డిఫరెన్షియేషన్ ఉంది. ఆ చిన్న డిఫరెన్షియేషన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ యొక్క షేర్ వాల్యూ వచ్చేసి ఒక్కొక్కటి 100 రూపీస్ అనుకున్నాం. సబ్సిడరీ కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఎంత అంటే ఒక్కొక్క షేరు 100 రూపీస్ అనుకున్నాం. ఒక షేర్ వాల్యూ 100 అనుకున్నాం. వీళ్ళు ఎన్ని కొన్నారంటే ఎవరు ఈ హోల్డింగ్ కంపెనీ చూసే 60 షేర్స్ కొన్నారు. అంటే ఉన్నటువంటి 100 షేర్స్ అనుకున్నాం. వీళ్ళు 60 షేర్స్ పర్చేస్ చేస్తారు. సో దాని యొక్క ఫేస్ వాల్యూ ఎంత అవుతుందంటే 6000 అవుతుంది. ఎంత అవుతుంది అంటే ఫేస్ వాల్యూ 6000 అవుతుంది. 100 రూపీస్ ఒక షేరు. హోల్డింగ్ కంపెనీ ఎన్ని పర్చేస్ చేస్తున్నారంటే 60 పర్చేస్ చేస్తారు. దాని యొక్క టోటల్ ఫేస్ వాల్యూ ఎంత అవుతుందంటే 6000 అవుతుంది. 6000 అవుతుంది. కానీ ఈ 6000కి బదులుగా హోల్డింగ్ కంపెనీ వీళ్ళకి అమౌంట్ ఎంత పే చేస్తుంటారంటే 7000 పే చేయడం జరిగింది అనుకుందాం. 7000 రూపాయలు కట్టాడు. యాక్చువల్గా ఫేస్ వాల్యూ ఎంత 6000. కొన్న 60 షేర్స్ యొక్క ఫేస్ వాల్యూ వచ్చి 6000. కానీ వాళ్ళకి ఎంత ఇచ్చాడు 7000 ఇచ్చాడు. అంటే ఎక్సెస్గా ఎంత ఇస్తున్నాడు 1000 రూపీస్ ఎక్సెస్గా ఇస్తున్నాడు. ఓకే. సో ఈ 7000 ఎక్కడ ఉంటుంది అంటే హోల్డింగ్ కంపెనీ యొక్క అసెట్స్లో రికార్డ్ అయి ఉంటుంది. హోల్డింగ్ కంపెనీ యొక్క అసెట్స్లో రికార్డ్ అయి ఉంటుంది. ఈ 6000 ఎలా తెలుస్తుంది అంటే సబ్సిడరీ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఏదైతే లయబిలిటీస్లో మనకు షేర్ క్యాపిటల్ ఇచ్చింటాడో అక్కడ ఈ ఫేస్ వాల్యూ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇది వీళ్ళు పే చేసిన అమౌంట్ 7000 ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఫేస్ వాల్యూ వీళ్ళు కొన్నటువంటి పోర్షన్ ఆఫ్ షేర్స్ ఏదైతే ఉంటుందో ఆ పోర్షన్ ఆఫ్ షేర్స్ యొక్క వాల్యూ యాక్చువల్ ఫేస్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ హోల్డింగ్ కంపెనీ పోర్షన్ ఆఫ్ క్యాపిటల్ ప్రాఫిట్. ఇన్ కేస్ ప్రాబ్లంలో ఇదన్నా ఉంటుంది, ఇదన్నా ఉంటుంది. ఏదర్ క్యాపిటల్ లాస్ అన్నా రావచ్చు, ప్రాఫిట్ అన్నా రావచ్చు. ప్రాఫిట్ అంటే వాళ్ళకు వచ్చినటువంటి, లాస్ అంటే వాళ్ళు కోల్పోయినటువంటి, అంటే వాళ్ళే ఎదురుగా ఇవ్వాల్సి వస్తుంది. ఎక్స్ట్రాగా వాళ్ళే పే చేయాలి. ఎవరికి హోల్డింగ్ కంపెనీకి. ఎందుకంటే వాళ్ళు నష్టపోయినారు కదా. సబ్సిడరీ కంపెనీకి పే చేయాలి. ఎందుకంటే వాళ్ళు నష్టపోతున్నారు. పే చేయడం అంటే ఏంటంటే వాళ్ళు దాన్ని కోల్పోతున్నారమ్మా. అందువల్ల అది కూడా కాస్ట్ అవుతుంది. అందుకే దీన్ని ప్లస్ చేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పేమెంట్ చేశారు. దీంతో పాటు క్యాపిటల్ లాస్ వచ్చిందనుకో అప్పుడు దాన్ని వాళ్ళు బ్యాక్ చేయాలి. అందువల్ల ఇది కూడా వాళ్ళకి ఖర్చు. అందువల్ల యాడ్ చేసుకున్నాం. ఒకవేళ ప్రాఫిట్ వచ్చిందనుకోండి వాళ్ళు మైనస్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకే రిటర్న్ వస్తూ ఉంది. అందువల్ల ఆ ఖర్చులో నుంచి అది మైనస్ చేసుకుంటాం. ఆ ఖర్చులో నుంచి మైనస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ప్రాఫిట్ పోర్షన్ని మైనస్ చేసుకోవాలి, లాస్ పోర్షన్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిలో ఏదైనా ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. ఏదైనా ఒకటే ఉండడం జరుగుతుంది అనమాట. తర్వాత హోల్డింగ్ కంపెనీ పోర్షన్ ఆఫ్ బోనస్ షేర్స్. కొన్ని సందర్భాల్లో బోనస్ షేర్స్ కూడా రావడం జరుగుతూ ఉంటుందమ్మా. బోనస్ షేర్స్ కొన్ని సందర్భాల్లో ఇస్తూ ఉంటారు. అది వచ్చినప్పుడు దాన్ని మైనస్ చేయాలి. ఇవి మనం కేవలం సింపుల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చేయడానికి ఇవి చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఇవి నేర్చుకుంటే చాలు. హెవీగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి ఇవి మనకు సరిపోకపోవచ్చు. సో నేను సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటివి డిగ్రీ స్టాండర్డ్లో మనకి వీటి వరకు మనం నేర్చుకోవచ్చు, సరిపోతాయి. ఓకే, రైట్. సో ఆ డిఫరెన్షియేషనే గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. నోట్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ మనకేంటంటే ఫిఫ్త్ పాయింట్, అంటే ఫిఫ్త్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్ అమ్మ. ఇప్పటి వరకు మనం ఏం చేసినాము అంటే ఫస్ట్ పాయింట్ హోల్డింగ్ అండ్ మైనారిటీ రేషియో ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత క్యాపిటల్ ప్రాఫిట్ ఎంత ఉంది కనుక్కున్నాం. నెక్స్ట్ రెవెన్యూ ప్రాఫిట్ ఎంత ఉంది తెలుసుకున్నాం. తర్వాత కాస్ట్ ఆఫ్ కంట్రోల్ కనుక్కున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏంటో మనం కనుక్కోవాల్సింది మైనారిటీ ఇంట్రెస్ట్ కన్నా ఉంటే. నేనేం చెప్పాను స్టార్టింగ్లో, మైనారిటీ ఇంట్రెస్ట్ ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో టోటల్ పార్ట్ కూడా హోల్డింగ్ కంపెనీదే అయ్యి ఉండొచ్చు అన్న. ఒకవేళ మైనారిటీ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి పోర్షన్ కన్నా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ మైనారిటీ ఇంట్రెస్ట్ యొక్క టోటల్ వాల్యూ ఎంత అనేటువంటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ క్యాలిక్యులేషన్ ఎలా తీసుకోవాలి అంటే చూద్దాం. ఫేస్ వాల్యూ ఆఫ్ మైనారిటీ షేర్. ఫేస్ వాల్యూ ఆఫ్ మైనారిటీ షేర్ అంటే ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు
60 షేర్స్ అనేటువంటిది హోల్డింగ్ కంపెనీ పర్చేస్ చేసింది, దాని యొక్క ఫేస్ వాల్యూ 100 రూపాయలని చెప్పాను. అదేవిధంగా మిగిలిన 40% షేర్స్, అంటే 40 షేర్స్ ఉంటాయనుకున్నాం. 40 షేర్స్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 4000 అవుతుంది. అది మనం ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. సో అది మనం ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ వన్ కొంటాడు కంపల్సరీ. అవును, అవును, 100 into 40 4000 కంపల్సరీగా వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, వేరే వాళ్ళ దగ్గర పోర్షన్ ఉంటుంది కదా. సో ఆ అదర్స్ దగ్గర ఎవరి దగ్గర అయితే పోర్షన్ ఉంటుందో ఆ పోర్షన్నే మైనారిటీ షేర్ అంటాం. సో నెక్స్ట్ మైనారిటీ పోర్షన్ ఆఫ్ క్యాపిటల్ ప్రాఫిట్. సో మనం క్యాపిటల్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2 భాగాలు చేయాలన్నాను, హోల్డింగ్ కంపెనీ భాగము, మైనారిటీ భాగం. దాని యొక్క వాల్యూ ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టాలి. అదేవిధంగా రెవెన్యూ ప్రాఫిట్ ఉంటుంది. రెవెన్యూ ప్రాఫిట్ యొక్క పార్ట్స్ 2 చేయాలి. సో అందులో ఒకటి హోల్డింగ్ కంపెనీది, ఇంకోటి మైనారిటీ ఇంట్రెస్ట్ది. సో అది తీసుకోవాలి. తర్వాత ఇంకోటి వచ్చి బోనస్ షేర్స్ ఏదన్నా వీళ్ళకి సంబంధించి వస్తే, అంటే బోనస్ షేర్స్ మైనారిటీ ఇంట్రెస్ట్కి సంబంధించి బోనస్ షేర్స్ ఏదైనా వస్తే అవి కూడా మనం ఇక్కడ రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. సో టోటల్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ టోటల్ మైనారిటీ ఇంట్రెస్ట్ రావడం జరిగింది. సో ఇక్కడికి క్యాలిక్యులేషన్ పార్ట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది నోట్ చేసుకోండి.